హాయ్ అండి. ఈరోజు మనం మటన్ని మరిపించి కర్రీ చేసుకుంటున్నాం. అది ఈ పప్పుతోటి. డాక్టర్లు ఎవరినైతే మటన్ జోలికి వెళ్ళొద్దంటారో వాళ్ళు ఇలాంటి రెసిపీ కంపల్సరీగా ట్రై చేయవలసిందే. దీంట్లో కొంచెం నిమ్మరసం పిండుకొని ఇంకా వడ్డించుకుంటే ఇంకా మటన్ జోలికి వెళ్ళనే వెళ్ళరు. సరే అండి, ట్రై చేస్తారు కదా. ఒక గ్లాస్ పచ్చి శనగపప్పుని నానబెట్టుకుందాం. కనీసం ఒక గంట సేపు నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టుకున్న పప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ లేకుండా కుక్కర్లోకి వేసుకుందాం. ఇలా పప్పుని కుక్కర్లోకి వేసేసుకుందాం. తగినన్ని నీళ్ళు పోసుకుందాం. కనీసం 4-5 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. 5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఫ్లేమ్ ఆల్రెడీ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ వెళ్ళేంత వరకు వెయిట్ చేద్దాం. ఈలోగా మనం ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కోసి పెట్టుకుందాం. ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా కొంచెం కరివేపాకు వేసి వేయించుకుందాం. కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్. ఫ్రెండ్స్, మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకుని వేయించుకుందాం. పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత చెక్ చేసుకుందాం. చూడండి, మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు ఈ పప్పుని ఇలా వేయించుకున్న ఉల్లిపాయల్లో వేసేసుకుందాం. ఇలా వాటర్తో వేసేసుకోండి. ఇలా పప్పు అంతా వేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కనీసం 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. 3 మినిట్స్ తర్వాత కొంచెం ఈ పప్పుని ఇలాగా మ్యాష్ చేసుకుందాం. ఇలా మ్యాష్ చేసుకోవటం వల్ల మనకి గ్రేవీలా వస్తుంది. ఇలా కొంచెం పప్పు చిరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, కొంచెం మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ హోల్ గరం మసాలా, 2 టీ స్పూన్ల సోంపు పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కనీసం లో ఫ్లేమ్లోని 1 మినిట్ వరకు లిడ్ పెట్టుకుని కుక్ చేసుకుందాం. 1 మినిట్ తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు దీంట్లో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ కట్టేసుకోండి.